వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఫొనెటిక్స్లో భాగంగా సెకండ్ పార్ట్ అయినటువంటి ఈ పార్ట్కి స్వాగతం. ఇందులో మనం వవెల్స్లో మోనోఫ్థాంగ్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అందులో రెండవ పార్ట్ అయినటువంటి డిఫ్థాంగ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. డిఫ్థాంగ్స్ టోటల్ 8 ఉంటాయి. అందులో డిఫ్థాంగ్స్ అని ఎందుకు వీటికి పేరు వచ్చిందంటే, జనరలీ 2 వొవెల్ సౌండ్స్ కలిసి ఏర్పడేటటువంటిదే ఒక డిఫ్థాంగ్. డిఫ్థాంగ్ అనేది రెండిటి కాంబినేషన్గా ఉంటుంది. చూడండి, మొట్టమొదటి చూడండి 13th వన్. ఇందులో ఈఐ ఈ రెండు కలిసి ఈని మనం ఏమని పలుకుతాము ఏ, ఐని ఏమని పలుకుతాము ఈ. ఇది మనము మోనోఫ్థాంగ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఒకసారి డౌట్ ఉన్నట్టయితే ముందు వీడియో చూడండి. సో ఈ రెండింటిని కలిసి మనం ఎలా పలకాలంటే ఎయ్. సో కేక్లో ఏ దగ్గర ఈ సౌండ్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా పలకాలంటే కేక్, కేమ్, డై. ఒకసారి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూద్దాము. కేక్, కేమ్, డై. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 14th వన్. ఇందులో ఆ ఊ, దీన్ని ఆ అని దీన్ని ఊ అని ప్రొనౌన్షియేట్ చేయవలసి ఉంటుంది. దీన్ని ఔ చూడండి, ఔ. హోప్, నౌ, బౌట్. మళ్ళీ చెప్తాను చూడండి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి. హోప్, నౌ, బౌట్. మామూలుగా దీన్ని ఎలా పలుకుతాము హోప్, నో, బోట్ ఇలా మనం పలుకుతాము. ఇప్పుడు మనం ఏదైతే పలుకుతున్నామో ఈ సౌండ్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ నిర్ణయించబడినటువంటి విధానం ప్రకారం మనం పలుకుతున్నాం అన్నమాట. ఇది పలకడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్, ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యేటటువంటిది. నెక్స్ట్ 15th వన్ చూడండి. ఇక్కడ ఏ ఐ ఉంది, వీటిని ఏమని పలుకుతాము ఆ ఈ. ఈ రెండింటి కలిపితే ఏమవుతుంది ఐ. ఆ ఈ, ఐ. మనం తెలుగులో ఐ అనుకోవచ్చు. సో దీన్ని ఎలా పలకాలి ఐ. క్రై, ఫై. సో వీటి ప్రొనౌన్సియేషను ఈ విధంగా ఉంటుంది ఐ, క్రై, ఫైవ్. నెక్స్ట్ 16th వన్. ఇక్కడ ఆ ఊ, ఔ. దీన్ని ఏమని పలకాలి ఔ. హౌజ్, అవ, హౌ. సో హౌజ్ అందులో మనం ఎక్కడ ఉంది ఓయు దగ్గర ఉండేటటువంటి సౌండ్ ఇది. హౌజ్, అవ, హౌ. నెక్స్ట్ 17th వన్. ఇందులో మనము మోనోఫ్థాంగ్స్లో నేర్చుకున్నాం కదా, దీన్ని ఆ అని ఐని ఈ అని పలకడం జరుగుతుంది. ఐ అని పలకవలసి ఉంటుంది. సో టిఓవైలో ఈ ఓ దగ్గర ఈ సౌండ్ ఉంటుంది. టాయ్, ఆయ్ అని పలకవలసి ఉంటుంది. నెక్స్ట్ వాయిస్. నెక్స్ట్ బాయ్, టాయ్, వాయిస్, బాయ్. 18th వన్. ఐని ఈ అని ఈ సింబల్ని ఆ అని మనం ప్రొనౌన్షియేట్ చేస్తాము. సో ఇయా అంటే ఈ ఆ రెండిటి యొక్క కలయిక. హియర్, క్లియర్, డియర్. సో ప్రొనౌన్సియేషన్ బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడ ఉందో మనకు అర్థమవుతుంది. సో ట్రాన్స్క్రిప్షన్ చూడండి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి. హియర్, క్లియర్, డియర్. సో ఐ అనేది ఈ గాను సెకండ్ సింబల్ని ఆగాను పలకడం జరుగుతుంది. నెక్స్ట్ 19th వన్. మొదటి ఈని ఏగాను
ఈ సింబల్ని ఆగాను పలుకుతాం. సో దీన్ని ఏమని పలకాలి? ఏని ఆని కలపండి. ఏ సో దే కే మే. బాగా గమనించినట్లయితే చివరిలో ఉన్నటువంటి ఆర్ని మనము పలకడం జరగదు. ఎప్పుడు ఒక వర్డ్లో లాస్ట్ లెటరు ఆర్ అయినట్లయితే ఆ ఆర్ని మనం పలకము. ఇక్కడ చూడండి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో దేయా కేయా మేయా ఆర్ లేదు అందులో. నెక్స్ట్ 20th వన్ చూడండి. మొదటి సింబల్ని ఊ అని, రెండవ సింబల్ని ఆ అని పలకడం జరుగుతుంది. సో ఊ ఆ ఉవా టువా పువా టువా పువా. సో ఇది పలకడానికి మీకు కాస్త ప్రాక్టీస్ అవసరము. ఉవా అనే శబ్దాన్ని మామూలుగా మనం సాధారణంగా మనము టూర్ అని పూర్ అని అలవాటు అయిపోయిన వాళ్ళకి టువా పువా అని అంటూ ఉంటే మనకు విచిత్రంగా అనిపించవచ్చు. బట్ దట్ ఈస్ ద స్టాండర్డ్ వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ దీస్ వర్డ్స్. నెక్స్ట్ వన్ కాన్సనెంట్స్. సో మనకు ఉన్నటువంటి 21 కాన్సోనెంట్ లెటర్స్ నుంచి 24 కాన్సోనెంట్ సౌండ్స్ మనకు ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. సో దీస్ ఆర్ నాట్ కాన్సోనెంట్స్, కాన్సోనెంట్ సౌండ్స్. సో దీస్ ఆర్ 24 కాన్సోనెంట్ సౌండ్స్. ఫస్ట్ వన్ ప్లాజివ్స్. సో ప్లాజివ్స్ అంటే నొక్కి పలికేటటువంటివి. చూడండి ఒకసారి. పీ. దీన్ని ఈ పీని ఎలా పలకాలంటే ప. సో ప అని పలకాలి. బీని బ, టీని ఇట్, డీని ఇడ్, కేని ఎగ్, జీని ఎగ్. సో వీటిని ఏవైనా చూడండి, వీటిని మనం ఎలా పలుకుతాము? బ బ డ్ ఇక్ ఇగ్. సో నొక్కి పలుకుతాం అనమాట. సో వీటి ప్రొనౌన్సియేషన్ చూడండి. పెన్నులో పీ దగ్గర ఈ సౌండ్ ఉంది. పాకెట్, పాక్. సో బాగా గమనించినట్లయితే సో ఈ పీ సౌండ్ ఈ విధంగా మనం పలకడం జరుగుతుంది. నెక్స్ట్ బీ. బ్యాగ్, బార్. బీ బ్యాగ్ బా. చూడండి లాస్ట్లో ఆర్ శబ్దం లేదు ఇక్కడ. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఏనే ఉంది. ఏ సాగదీసిన రూపం లేదంటే ఆ రూపం ఉంది. బా అంతే. నెక్స్ట్ టీ. టాప్, టర్మ్. టీ టాప్ టర్మ్. ఇక్కడ కూడా ఆర్ సైలెంట్. నెక్స్ట్ డీని ఏమైనా పలకాలన్నాము? డిడ్, స్టేడ్, డాక్. డిడ్, స్టేడ్, డాక్. ఇక్కడ కూడా ఆర్ని మనము పలకడం లేదు. నెక్స్ట్ కమ్. సో కే సౌండ్. కమ్. సీని మనం ఏమని పలుకుతున్నాము? క్ అని పలుకుతున్నాము. క్యాట్, కార్న్. నెక్స్ట్ కమ్ క్యాట్. ఇక్కడ చూడండి యా సౌండ్. క్యాట్, కార్న్. నెక్స్ట్ జీని ఏమని పలకాలి? గో, గెట్, గాట్. గో, గెట్, గాట్. ఫ్రికటివ్స్ టోటల్ 8 ఉంటాయి. సో ఫ్రికటివ్స్ని మనం ఎలా పలుకుతాము, వాటిని ఎందుకు ఫ్రికటివ్స్ అనడం జరిగిందంటే గాలిని బలవంతంగా చిన్న సందు ద్వారా పంపుతాం వీటిని పలికేటప్పుడు. ఒకసారి చూడండి. ఎఫ్ లేదా ఎఫ్. చూడండి మనం ఎఫ్ అని పలికేటప్పుడు సౌండ్ లేదా శబ్దము లేదా గాలి మన నోటిలో నుంచి ఒక చిన్న సన్నటి సందు ద్వారా బయటకు వస్తుంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వి. చూడండి వి. సో అప్పుడు కూడా గాలి బయట వస్తుంది. సో అందుకనే వీటిని ఫ్రికటివ్స్ అంటే
గాలిని బలవంతంగా చిన్న సందు ద్వారా బయటికి పంపేటటువంటివి అని. నెక్స్ట్ వీటి యొక్క శబ్దము మనం ఆల్రెడీ తెలుసు. ఉఫ్, ఉవ్, త్, ద్. సో ఫుట్లో ఎఫ్ దగ్గర దీని సౌండ్ ఉంది. ఫుట్. ఫ్యాన్, ఫైట్. ఫుట్, ఫ్యాన్, ఫైట్. నెక్స్ట్ వి లేదా వ్. వెరీ, వివిడ్. వర్బ్. వెరీ, వివిడ్, వర్బ్. నెక్స్ట్ ఇది తీటా లాగా ఉంటుంది. మనకు దీన్ని ఇత్ అని పలకడం జరుగుతుంది. థింక్, టీహెచ్ దగ్గర ఈ శబ్దం ఉంది. థింక్. థాట్. థింక్, థాట్. అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ దీన్ని ద అని పలకడం జరుగుతుంది, ఈ సింబల్ని. ద. దిస్. ఇక్కడ టీహెచ్ దగ్గర ఏమని పలుకుతున్నాము? ద అని పలుకుతున్నాం. దిస్, దీస్, దెన్. సో 29, 30లో టీహెచ్నే మనం 2 డిఫరెంట్ టైప్స్గా మనం ప్రొనౌన్షియేట్ చేస్తున్నాం చూడండి. టీహెచ్ఐఎన్కేలో థింక్, టీహెచ్ని థ అని పలుకుతున్నాము. టీహెచ్ఐఎస్లో టీహెచ్ని ద, దిస్, ద అని పలుకుతున్నాము. ఆ తేడా తెలుసుకోవాలి. ఎస్ అని పలుకుతాం, స్. నెక్స్ట్ దీన్ని బస్. సిట్, ఎస్ దగ్గర ఈ శబ్దం ఉంది. బస్, సిట్. నెక్స్ట్ దీన్ని ఇజ్ అని పలకడం జరుగుతుంది. ఇందులో ఎస్ దగ్గర ఉంటుంది ఈ శబ్దం. ఈజ్. ఇందులో జెడ్ దగ్గర ఉంటుంది. జీల్. ఈజ్, జీల్. సో ఇజ్ సౌండ్ ఎస్ దగ్గర ఉంటుంది, జీల్లో జెడ్ దగ్గర ఉంటుంది. ష్ అనుకోవచ్చు, కొద్దిగా దగ్గరగా ఉంటుంది. షిప్. షూ. షర్ట్. షిప్, షూస్, షర్ట్. అది షూ కాదు, షూస్. నెక్స్ట్ దీనికి తెలుగులో 34వ దానికి తెలుగులో సమానమైనటువంటి శబ్దము లేదు. ఎందుకో ఒకసారి చూడండి. ఫస్ట్ వర్డ్ని చూద్దాము. ఈ ఎస్ దగ్గర ఈ శబ్దం ఉంటుంది. ఒకసారి చూడండి. మెజా, జా. జా శబ్దం ఉంది కానీ తెలుగులో జా అనే శబ్దం లేదు. దీన్ని మెజర్, ప్లెజర్. సో మెజర్, ప్లెజర్. సో ఇది జా శబ్దం. నెక్స్ట్ అఫ్రికేట్స్. సో ఈ అఫ్రికేట్స్ని చ అని, జ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. అఫ్రికేట్స్ ఇందులో ఇక్కడ ఉంటుంది. మ్యాచ్, చర్చ్. సో మ్యాచ్లో సిహెచ్ దగ్గర, నెక్స్ట్ చర్చ్లో సిహెచ్ దగ్గర ఈ శబ్దం ఉంటుంది. మ్యాచ్, చర్చ్. ఇక్కడ గమనించినట్లయితే చర్చ్లో లాస్ట్ ఉన్న సిహెచ్ దగ్గర కూడా చా శబ్దం ఉంది. నెక్స్ట్ జంప్. ఇక్కడ ఇది జా అనేటికంటే కూడా డ్కి జా ఒత్తి ఇచ్చినట్లయితే ఇడ్జా, అది మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇడ్ అనేదానికి జా ఒత్తి ఇచ్చినట్టు. జంప్. జూన్. చూడండి, జంప్, జూన్. నెక్స్ట్ వన్ నాజల్స్. ఇవి టోటల్ 2 ఉంటాయి. నాజల్స్ అంటే ముక్కు ద్వారా పలికేటటువంటివి. ఒకసారి పలికి చూడండి. ఎమ్, ఎన్, ఇంగ్. సో ఎయిర్ ఎలా వస్తుందంటే ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. అందుకే వీటిని మనం నాజల్స్ అంటాం. నాజల్స్ అంటే ముక్కు రంధ్రాలు. సో ఎమ్, ఎమ్మ దగ్గర ఈ శబ్దం ఉంది. మ్యాన్, మే, మార్క్. మ్యాన్,
మెయి మార్క్. నెక్స్ట్ ఎన్ నౌ నట్ నర్ నౌ నట్ నా. ఇక్కడ ఆర్ సైలెంట్. నెక్స్ట్ దీన్ని కరెక్ట్గా పలకలేము. ఒకసారి తెలుగులో పలకలేము కాదు, దీనికి సరి సమానమైనటువంటి తెలుగు పదం లేదు, లేదా తెలుగు అక్షరం లేదు. ఇంగ్ అని వస్తుంది. దీన్ని చూడండి, ఇక్కడ ఉంటుంది దీని శబ్దం, ఎన్న దగ్గర ఉంటుంది. సింగ్లో ఎన్న దగ్గర ఉంటుంది. సింగ్ సింగ్. నెక్స్ట్ ఎన్ జీ దగ్గర ఉంటుంది ఈ శబ్దం. అంటే మనం ఏమనొచ్చు, ఎన్ గ్ రెండు కలిపి పలకండి. ఇంగ్, అది దీని యొక్క శబ్దం, దాదాపుగా దగ్గర శబ్దం. నెక్స్ట్ కింగ్ యంగ్. సింగ్ కింగ్ యంగ్. నెక్స్ట్ రోల్డ్. రోల్డ్ అంటే ఇది మొత్తం ఒకటి ఉంటాయి. రోల్డ్ అంటే నాలుక ఏమవుతుందంటే, ఆర్ అనే శబ్దాన్ని మనం పలికినప్పుడు నాలుక పదే పదే కదలడం జరుగుతుంది, రోల్ అవుతుంది. సో ఆర్. రెడ్ ర్యాట్. రెడ్ ర్యాట్. నెక్స్ట్ లాటరల్స్. లాటరల్స్ కూడా ఒక్కటే ఉంటాయి. సో లాటరల్స్ అంటే మీరు ఎప్పుడైనా లాటరల్స్ని పలికినట్లయితే చూడండి, దీన్ని ఏమని పలుకుతాం, ఎల్. ఎల్ పలికేటప్పుడు బాగా గమనించినట్లయితే మన నాలుకకి ఇరువైపులా గాలి ఫ్రీగా బయటకు వస్తుంది. అందుకే వీటిని మనం లాటరల్స్ అంటాం. లాటరల్స్ అంటే పలికినప్పుడు నాలుకకి రెండు వైపులా గాలి ఫ్రీగా బయట రావడం. ఎల్. చూడండి, లైవ్ లైవ్. ల్యాంప్ లైక్. లైవ్ ల్యాంప్ లైక్. నెక్స్ట్ సెమీ ఓవల్స్. సెమీ ఓవల్స్ అంటే ఇవి కాన్సనెంట్స్ గాను వవల్స్ గాను ఉన్నటువంటివి. చూడండి, వీటి సౌండ్ అలా ఉంటుంది. వన్. చూడండి, వన్. వెల్ వాస్. చూడండి, సో వన్ వెల్ వాజ్. వా సౌండ్లో ఆ సౌండ్ వస్తుంది, అలాగే వా సౌండ్ వస్తుంది. అంటే వవల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. ఆ సౌండ్ వచ్చినప్పుడు వవల్ సౌండ్, వా సౌండ్ వచ్చినప్పుడు కాన్సనెంట్ సౌండ్. నెక్స్ట్ యా. దీన్ని ఈ అనొచ్చు. ఈలో యా సౌండ్, ఏ సౌండ్. యా సౌండ్, ఏ సౌండ్. యాస్, యాట్. సో యాస్. ఇక్కడ యాస్, యాస్. లాస్ట్ వన్ గ్లోటల్ స్టాప్. హెచ్ని పలకండి ఒకసారి. హౌజ్. హౌజ్. మన గాలి స్వరపేటికి పైభాగాన్ని తాకి పక్కకు వెళ్తుందన్నమాట. సో గ్లోటల్ స్టాప్స్ ఒకటి, వీటి ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంటుంది, అనొచ్చు. హౌజ్ హ్యాపీ. హౌజ్ హ్యాపీ. సో ఇవి టోటల్ కాన్సనెంట్ సౌండ్స్.